హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది మా ఇంట్లో కోయట్ ఇంట్లో ముందు పక్క రేకులన్నీ ఘోరంగా ఉన్నాయి. పిల్లులు అంటే మా ఇంటి పక్కన మన తెలుగు వాళ్ళు అపార్ట్మెంట్ ఉంది, ఇది ఉంది, ఒక ఫ్లాట్ ఉంది. దాని మధ్య కొట్టేసినారులే. అంటే రేకులు అన్నీ ఉండి తీసేసినారు వీళ్ళు, బల్దీ వాళ్ళు వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు. అందుకే ముస్లాం కడగమంటే ఇంకా పైకి ఎక్కిన పైప్ వేసిన కడగాలని చెప్పి. రోతగా ఉన్నాయి, పిల్లంతా గలీజ్ చేసి పెట్టిన. అది చూడ అక్కడ నల్లగా ఉంది. ఇంకా రంజాన్ కదా, ఇంక అందరూ చుట్టాలే వస్తారని చెప్పి. అంటే ఈరోజు 10వ రోజు అయిపోయింది. ఇప్పటికి ఈరోజు 10వ రోజు అయిపోయింది అనమాట. అంటే అంతేలే, 3 నెల 10వ తేదీ 10 రోజులు అయిపోయినాయి రంజాన్. ఇంకా అవన్నీ కడగమంటే కడుగుతున్నా. ఎక్కేది చాలా కష్టంగా ఉంది. స్టాండ్ వేసి, అది పెద్దది, దాన్ని డబల్ పొడుగ్గా చేసి ఎక్కినాము. కడుగుతాను అనుకో. ఆ తర్వాత సబ్బు వేసి అవన్నీ కడగమనింది. అంటే ముస్లిం రాల పాప, ముస్లిం మన ఇంట్లో పడింది. కోయట మామ ఆమె బయటకు రాలా. సరే అని చెప్పి మొత్తం సబ్బు అన్నీ వేసి కడిగేసిన. 2 మాటలు కడిగిన, బాగానే వచ్చింది. పని మనిషి కింద ఉంది, ఇంకేమన్నా ఉంటే తీసి కింద వేసేయని చెప్పి. ఆడ పైపు పెట్టేసిన, ఆ బొరకలో నీళ్ళన్నీ మట్టి తగులుకోని ఇతలకి గలీజ్గా ఉన్నింది. ఇంకా బయట చూడండి, అంత కింద పక్క అంతా రోతగా వచ్చేసింది చూడండి. ఆ మూల అందో అక్కడ. మళ్ళీ కడుగుతూ ఉన్నప్పటికీ పని మనిషి వచ్చేసింది. రమేష్ జమ్మిగా పోయి సామాన్లు ఎత్తుకొని వద్దురా అని చెప్పి వచ్చేసింది. ఇంకంతలే కొంచెంసేపు కడిగినాడా. ఇది కడిగేది ఎట్ట చేయాలంటే, నేను కడుక్కుంటాలే, నువ్వు పోయి ఎత్తుకోరాపో, మళ్ళీ సాయంత్రానికి చేయాలంటే వంటలో లేట్ అయిపోతుంది అనేదికి నేను కొద్దిగా కడిగేసిన. ఆమె అంతలేక వచ్చింది, నా దగ్గర ఇచ్చేసిన పైపు. ఆమె కడుక్కుంటా ఉన్నింది. అంటే అప్పటికి రాలా, ఇంకొస్తుంది చెప్పింది. నేను అదే మాకు పోయి డబ్బులు ఎత్తుకురాపోలకి అప్పుడు లోగా పోయింది. అప్పుడు ఆమె ఎత్తుకొని అదే మా కోయట ముసలాం దగ్గర పోయి, మామ దగ్గర పోయి డబ్బులు దానిపోయిందో అక్కడ కడుగుతాను అని నా దగ్గర కార్డు ఇచ్చింది. ఇంక నేను బండి స్టార్ట్ చేయకపోయినా, ఆడ బండి కానొస్తుంది కదా. ఆ బండి వచ్చి మా ఫ్రెండ్ది. ఆ ఇంట్లో వచ్చి మన మెంగంపేట పక్కన మంగళంపల్లి ఉంది కదా, ఆ ఊరి పిల్లోడు, ఒక పిల్లోడు ఉన్నాడు, వెంకటేష్. చాలా మంచోడు పిల్లోడు. పాపమో నేను ఆడ బండి ఏం పని చేస్తామంటే చూస్తుంది, చూసి వెంటనే నా పిల్లోడికి ఫోన్ చేసేస్తుంది మహాతల్లి. పాపం అంత పని బాగా చేస్తాడు. ఆడన్నా ఒక బై మిస్టేక్ అయితే కన్నా అప్పుడే రాజు ఈ పని నువ్వు సరిగ్గా చేయలేదు, మళ్ళా చేద్దాం అని చెప్పి ఆ పిల్లోని ఇబ్బంది పెడుతుంది. పాపం అంత పని చేసినా కానీ ఆ పిల్లోడు పాపం కనీసం ఖర్చులకు కూడా అయ్యేది, రూపాయి కూడా అయ్యేది. కానీ వాళ్ళ కువైట్ వాళ్ళ బాబా మంచివాళ్ళు పాపం. అతను ఆ పిల్లడు బాగా చూసుకుంటాడు. దానివల్ల కొంచెం ఫ్రీగా ఉంది. ఆడికన్నా పోయినా కానీ ఆ పిల్లడికి ఖర్చులుగా డబ్బులు ఇస్తాడంట, పర్వాలా వాళ్ళ బాబా. ఇంకేమబ్బా, ఈ పొద్దుటికి పని అలా అయిపోయింది. చూద్దాం, ఇంకా ఉన్నంగా పని ఉన్నాయి. అంటే మర్చిపోయినా, అది బండి కడగల. మొన్న శుక్రవారం శుక్రవారం ఆనబడింది బాగా, కానీ నేను కడగల. ఒక ఎందుకు లేదు, సింగిల్ డ్యూటీ నాకే కదా బండి అని చెప్పి నేను కడగల. కానీ మళ్ళీ జమేబీ సామాన్లు తీసుకొని వచ్చిన.